గత ప్రభుత్వం ఉన్నప్పుడు పార్టీ పరంగా చూడలేదు అధ్యక్ష. ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరినీ కూడా పిలిచి కలెక్టరేట్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులను అక్కడున్న ప్రజాప్రతినిధులందరినీ పిలిచి అధికారుల సమక్షంలో డ్రా తీశారు అధ్యక్ష. అది ఎవరికి వస్తే వాళ్ళకు అలాట్ చేశారు అధ్యక్ష. అది పార్టీలను చూడలేదు, ఎవరిని చూడలేదు అధ్యక్ష. కేసీఆర్ గారు మాకు ఒకటే చెప్పారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలన్నాడు, ఇల్లు లేని వాళ్ళు అప్లై చేస్తారు కదా, మరి డ్రా తీసి డ్రా ప్రకారమే ఇవ్వండి అని చెప్పారు. డ్రా ప్రకారమే ఇచ్చాం అధ్యక్ష. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే అధ్యక్ష, 2 days నుండి మా అధికారులందరితో మాట్లాడుతున్న సందర్భంలో ఇందిరమ్మ కమిటీ చెప్పిన వాళ్ళకి ఇల్లు అలాట్ చేస్తామని. అధ్యక్ష, మా దగ్గర మీకు ఐడియా ఉంది, ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది, నేషనల్ హైవేస్కి దగ్గర ఉంటుంది, ఒక్కొక్క ఇల్లు 50 లక్షలని ఉంటుంది అధ్యక్ష. అట్లాంటిది ఇందిరమ్మ కమిటీ ఎవరికి చెప్తే వాళ్ళకి అలాట్ చేస్తాం, పైకి వెళ్ళి ప్రభుత్వం ఇచ్చిన డైరెక్షన్ అంటున్నారు అధ్యక్ష. నా రిక్వెస్ట్ ఏంటంటే గౌరవ మంత్రి గారికి, గతంలో తీసినట్టు ఇక్కడ కాస్ట్లీ ఏరియా, కాస్ట్లీగా ఉంటుంది, చుట్టుపక్కలంతా కూడా అదే తరా ఉంటుంది అధ్యక్ష. దయచేసి డ్రా గతంలో ఎట్లా తీసాం అట్లా తీసి ఇవ్వమని కోరుతా ఉన్నాను. మీరు గ్రామాలలో ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో ఇండ్లు ఇచ్చారు, మేమేం అబ్జెక్షన్ చెప్పలేదు అధ్యక్ష. ఎవరికైనా పేదవాడికి ఇస్తే సంతోషం అన్నాం, అక్కడ ఇన్వాల్వ్ కూడా కాలేదు అధ్యక్ష. కానీ ఇక్కడ గతంలో ఇచ్చినట్టే డ్రా తీసి ఇస్తే పేదవాళ్ళకి న్యాయం జరుగుతుంది. అక్కడ కూడా పార్టీ పరంగా కమిటీ చెప్పిన వాళ్ళకే ఇవ్వాలని మాకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని చెప్తున్నది అధ్యక్ష. దయచేసి అట్లా ఉంటే దాన్ని గౌరవ మంత్రి గారు గతంలో ఎట్లు ఇచ్చినారో ఆ విధంగా ఇవ్వాలని కోరుతున్నాను.